భారతీయులకు హనుమంతుడు ఆరాధనీయుడు. అకార ఉకార మకారాల కలయికే హనుమ అని, హనుమనామం ప్రణవస్వరూపమని పేర్కొంటారు. హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు. శివాంశ సంభూతుడు. సీతారామ లక్ష్మణులను గుండెల్లో నింపుకున్న పరమ భక్తి తత్పరుడు. ఒక విధంగా ఆయన రామకథకు వారధి వంటివాడు. రామాయణంలో ఆయన విశిష్ట పాత్ర గురించి లేశమాత్రంగా చెప్పుకుందాం. రామాయణంలో కిష్కింధకాండలో హనుమంతుడి పాత్ర ప్రవేశిస్తుంది. తొలి పరిచయంతోనే ఆ పాత్ర స్వరూప స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తారు ఆదికవి వాల్మీకి. శ్రీరాముడి అవతార సమాప్తి వరకు హనుమ ఆయన సేవకుడిగానే మనకు కనిపిస్తారు. నీవు ఎవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు చెప్పుకునే మాట కోసలేంద్రుడి దాసుడిని అనే. ఇది హనుమ నుంచి నేర్చుకోవాల్సిన వినయగుణం. ఆయన బలానికి ప్రతీక. అష్టసిద్ధులను కలిగి ఉంటాడు. అయినప్పటికీ నిజాయితీ, వినయం, విధేయతలతో అత్యంత సాధారణంగా కనిపిస్తారు. శ్రీరామునికి సుగ్రీవునికి మధ్య సంధి కుదుర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్రను పోషించారు. ఆయన చక్కటి మాట తీరు అందుకు ఉపకరించింది. అలాగే అశోకవనంలో సీతమ్మతో జాగ్రత్తగా మాట్లాడారు. రావణాపహర్త అయిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఋష్యముఖం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు తీశాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమ ఆయనకు ధైర్యం చెప్పి యతిరూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. క్షత్రియ వంశ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు అందుకు విరుద్ధంగా నారచీరలు, జటాజూటాలు ధరించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులని అనుకుందామా అంటే మీ చేతిలో ధనుర్బాణ కరవాలాలను బట్టి కాదనిపిస్తోంది. తమరెవరు, ఏ కార్యార్థమై ఇలా వచ్చారు అని ప్రశ్నించాడు. అందుకు నీకు అయిన వారమేనయ్యా హనుమ అని రాముడు అనడంతో లక్ష్మణ హనుమలిద్దరూ ఆశ్చర్యపోతారు. దానికి సమాధానంగా హనుమ, నేను మారువేషంలో వచ్చిన అదృశ్య రూపంలో ఉన్న నా కంఠహారం నన్నేలిన వారికే అగుపిస్తుందని బ్రహ్మదేవుడు వరమిచ్చారు అని విన్నవించుకున్నారు. నా పేరు హనుమంతుడు, సుగ్రీవుడి మంత్రిని. వానర సార్వభౌముడైన వాలి సోదరుడు సుగ్రీవుణ్ణి సందేహించి అతని భార్యను చెరపట్టి తమ్ముడిని రాజ్యం నుంచి తరిమికొట్టాడు అని సుగ్రీవుడి గురించి చెప్పాడు. ఆ పలుకులకు రాముడు పరమానంద భరితుడై లక్ష్మణుడితో, తమ్ముడు, చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవవ్యాకరణాలు అధ్యయనం చేసిన వాడు మాత్రమే ఇంత మృదు మధురంగా మాట్లాడగలడు. చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు, సాగతీతలు లేవు, గొంతు చించుకోవడం లేదు, కనుబొమ్మలు ఎగురవేయడం, తల తిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా చెప్పాల్సింది మృదు మధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యం గల ఈ ధీమంతుడితో చాలా జాగ్రత్తగా సంభాషించు అని లక్ష్మణుణ్ణి హెచ్చరిస్తాడు శ్రీరాముడు. ఈ ఒక్కచోట తప్ప రాముడు లక్ష్మణుణ్ణి హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనపడదు. రామదూత మాటల చాతుర్యం. అగ్నిసాక్షిగా రామసుగ్రీవుల మధ్య మైత్రి సంబంధం కల్పించాడు హనుమ. ధర్మభ్రష్టులైన వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధాధిపతిని చేస్తానని రాముడు మాటిచ్చాడు. వాలి సంహారం జరిగింది. కిష్కింధవాసులంతా సుగ్రీవుని పక్షానికి రావాలంటే ముందు వాలి సతి తార మరిది సుగ్రీవుని కిష్కింధాధిపతిగా అంగీకరించాలి. తన సంభాషణా చాతుర్యంతో తార కోపాన్ని శాంతింపచేశారు హనుమ. అది ఆయన రాజనీతిజ్ఞత. తిరుగులేని రామదూత. వానర వీరులంతా సీతాన్వేషణకు బయలుదేరారు. అనితర సాధ్యమైన శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించాడు హనుమ. ఈ సాగర తరణంలో మైనాకుని మన్ననలందాడు. సురసను యుక్తితో జయించాడు. సింహికను సంహరించాడు. లంకిణిని ఓడించి శత్రుదుర్భేద్యమైన లంకలో సీతాన్వేషణ సాగించాడు. ఈ కార్యంలో ఎందరో దేవ కిన్నర గంధర్వాది సుందరాంగనలు నగ్నంగా అర్ధనగ్నంగా దర్శనమివ్వగా పరస్త్రీని చూడడమే పాపం, పైగా ఇలా నగ్నంగా చూడటం మరింత పాపం అని ఆయన హృదయం చివుక్కుమంది.
సీతామాత కనిపిస్తుందేమోనని చూశానే కానీ నా మనస్సు కామవశీభూతం కానప్పుడు ఎందుకు బాధపడాలి? సర్వపాపపుణ్యాలకు ప్రధానమైన మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు బాధపడనక్కర్లేదు అని భావించారు. అది హనుమ స్త్రీ భక్తి నిశ్చిత పరిశీలనకు నిదర్శనం. అశోకవనంలో సీతాదేవిని దర్శించి రామాంగుళిని అందజేసి ధైర్యం చెబుతూ, అమ్మా, నా భుజాన్ని అధిరోహించు, క్షణకాలంలో నిన్ను రామసన్నిధికి చేరుస్తాను అంటారు. అప్పుడు సీతాదేవి, అలా చేయడం నా రామునకు గౌరవం కాదు, అయినా ఇంత చిన్న ఆకారం గల నీవు నన్నెలా రాముని దగ్గరికి చేర్చగలవు అని అడిగినప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. అమ్మా, సుగ్రీవుని కొలువులోని వానర వీరులందరిలోనూ అతి సామాన్యుడను నేనే. దూతలుగా సామాన్యులనే తప్ప మహామహులను పంపరు కదా అనడంలో ఆయన వినయం, నమ్రత వెల్లడవుతుంది. ఒంటి చేత్తో అశోకవన ధ్వంసం చేసిన, శత్రుసభలో నిర్భయంగా రావణునకు హితబోధ చేసిన, సుందర లంకా నగరాన్ని క్షణకాలంలో అగ్నికి ఆహుతి చేసిన హనుమ సామాన్యుడా? సీతాదేవిని చూశాను అని చెప్పి ఇటు వానరుల ప్రాణాలు అటు శ్రీరాముని ప్రాణాలు కాపాడిన హనుమ సామాన్యుడా? ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్ర ప్రయోగానికి లక్ష్మణుడు మూర్ఛిల్లితే సంజీవిని తెచ్చి స్వస్థత చేకూర్చిన హనుమంతుడు సామాన్యుడా? అసలు హనుమలేని రామకథను ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా?